Hello, am I audible? Okay, okay. Is screen visible to you? Okay, wait for a minute. మీకు నెట్వర్క్ బాగుంటే మీకు స్క్రీన్ క్లారిటీ వస్తుంది. ఓకే, మీన్ వైల్ ఎస్టర్డే రివ్యూ మీటింగ్ జరిగింది మన హానరబుల్ స్పెషల్ మన కమిషనర్ సారు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ సార్ వాళ్ళతో రివ్యూ మీటింగ్ జరిగిందమ్మా. కాబట్టి 90% అటెండెన్స్ కంపల్సరీ రావాలి క్లాస్కి అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు కూడా. కాబట్టి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా రాకుండా ఒక ఇంకా ఒకరిద్దరు రాని వాళ్ళు కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. మేము కూడా కంటిన్యూస్గా వాళ్ళకి అందరికి కూడా ఫోన్స్ చేస్తున్నాము. కొందరు ఫోన్సే లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళ పేరెంట్స్ చేసినా కొందరు లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేసిన వాళ్ళ దగ్గర మాట్లాడాము ఈ ఆన్లైన్ క్లాస్ ఇంపార్టెన్స్. అసలు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మోస్ట్ ప్రాబ్లీ 50% ఆన్లైన్ క్లాస్ ద్వారానే చెప్పమని చెప్తున్నారు అనమాట. యూజీసీ గైడ్లైన్స్ కూడా అలానే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు అటెండ్ ఆల్ ది ఆన్లైన్ క్లాసెస్ వితౌట్ ఫెయిల్. అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రేపు మీరు ఎగ్జామ్ ఫీజు కట్టడంలో కావచ్చు, దేనికైనా కావచ్చు, అటెండెన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్. కాబట్టి ఎవరైనా ఇంకా ఒకరిద్దరు కనుక ఆన్లైన్ క్లాస్కి అటెండ్ కాకపోయింటే, మీ ఫ్రెండ్స్ కనుక వాళ్ళ టచ్లో ఉంటే కనుక మీరు కూడా ఇన్ఫామ్ చేయండి. మేము ఇన్ఫామ్ చేస్తున్నాం, ఫోన్స్ చేస్తున్నాం వాళ్ళకి. వాట్సాప్ గ్రూప్లోనూ మెసేజ్లు పెడుతున్నాము, బై డైరెక్ట్ ఫోన్స్ కూడా చేస్తున్నాం రాని వాళ్ళకి కూడా. మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయ్యేట్టుగా వాళ్ళని కూడా కొంచెం కౌన్సిల్ చేయండి. మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకేనమ్మా? Okay. And coming to the second colligative property, I will revise what we discussed in the previous classes. The second colligative property is elevation boiling point of solvent. Generally, for example, if you take water, the boiling point of water is just 100 degrees centigrade. But if you add some salt to the water, then the boiling point of water increases. This is known as elevation boiling point. If T naught is the boiling point of water and T is the boiling point of solution, then the elevation boiling point is denoted by delta TB, which is equal to T minus T naught as it appears on the screen. Okay, you can see here delta TB formula is T minus T naught. T minus T naught. ఇక్కడ T naught అనేది boiling point of pure solvent, that is water, and also the T is the boiling point of solution. Then what is the reason behind the elevation boiling point? ఎందుకు ఆ బాయిలింగ్ పాయింట్ అనేది ఎలివేషన్ అయింది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద రీజన్? లాస్ట్ క్లాస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద రీజన్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనేది చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో కూడా. మీకు టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్. ఓకే, రిగార్డింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్, దేని వేపర్ ప్రెషర్ ఎక్కువ, దేని వేపర్ ప్రెషర్ తక్కువ చెప్పండి. సాల్వెంట్ ఎక్కువ, solution vapor pressure is less when compared to vapor pressure of solvent. Therefore, boiling point, what is the definition of boiling point? As I already discussed, boiling point means the constant temperature at which the vapor pressure of liquid will become equal to atmospheric pressure. అంటే ఆ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అయినప్పుడు ఆ లిక్విడ్ అనేది బాయిల్ అవుతుంది. ఆల్రెడీ ప్యూర్ వాటర్ తీసుకోండి, తర్వాత సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే ఆల్రెడీ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని యూ హ్యావ్ టు హీట్ ఫర్ మోర్ టెంపరేచర్, సమ్ వాట్ లిటిల్ బిట్ హైయర్ టెంపరేచర్ when compared to the pure water to get boiled. కాబట్టి ప్యూర్ వాటర్లో వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అదే సాల్ట్ సొల్యూషన్లో వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. కాబట్టి
salt solution you have to heat for long time with at some higher temperature. కాబట్టి దాని బాయిలింగ్ పాయింట్ అనేది జనరలీ హైయర్ ఉంటుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్యూర్ వాటర్ హ్యాస్ లోయర్ బాయిలింగ్ పాయింట్ అండ్ సాల్ట్ వాటర్ యూ కెన్ సే ఆర్ యూ కెన్ సే సొల్యూషన్ హ్యాస్ హైయర్ బాయిలింగ్ పాయింట్ అండ్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. And again you can see from this curve here, x-axis represents the boiling points of solvent T naught and solution 1 and solution 1. This is not solvent and solvent 2. This is solution 1 and solution 2. The boiling points of solvent 1 is T1. Boiling point of solvent 2 is T2. Okay, and you can see the y-axis, that is vapor pressure. Vapor pressure of solvent, solution 1, solution 2. Generally, the vapor pressure of solution is less when compared to solvent. అందువల్లే ఈ సాల్వెంట్ కర్వ్స్ మీరు చూసారంటే ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో మీకు చూపించినట్టు దిస్ ఈస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. దిస్ ఈస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 1, దిస్ ఈస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ 2. అంటే సొల్యూషన్స్ కి సాల్వెంట్ కన్నా వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది అనమాట. మీరు లైన్స్ లో కూడా చూడొచ్చు అనమాట. పైన కర్వ్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్, కింద ఉన్నటువంటి రెండు కర్వ్స్ వచ్చి సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 యొక్క వేపర్ ప్రెషర్స్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ బై టైపోగ్రాఫికల్ ఎర్రర్, అది సాల్వెంట్ కాదు, సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 అన్నమాట. కాబట్టి సొల్యూషన్ 1 మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ సమ్ 10 grams of sodium chloride in water, solution 2 you consider it as 20 grams of sodium chloride in water, which has higher boiling point. First one is water, second one is 10 grams of sodium chloride in water, third one is 20 grams of sodium chloride in water. Boiling point order చెప్పండి, what is the boiling point order? దేనికి ఎక్కువ దేనికి తక్కువ? ఫస్ట్ సాల్వెంట్ కా సొల్యూషన్ కా దేనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ? సొల్యూషన్ కి. సొల్యూషన్ లో కూడా సొల్యూషన్ 2 కా. You are right. Second solution being heavily concentrated by the solute, it is having high boiling point when compared to the solution 1, and the least boiling point is for water, which acts as a pure solvent. కాబట్టి సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది, సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రమ్ దిస్ యూ కెన్ ఆల్సో డిరైవ్ the factors that are responsible for the elevation in boiling point అనేది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, two similar triangles, you can see the two similar triangles. One is ABD, other one is ACE. From the two similar triangles you can say AB by AC is equal to ఏమవుతుంది చెప్పండి? AB by AC దేనికి సమానం అవుతుంది? AB by AC is equal to AD by AE. Then what is AB value? AB value means x-axis లో చూడండి, AB అంటే T1 minus T0. AC వాల్యూ ఎంత అవుతుందంటే T2 minus T0, అది AC వాల్యూ అవుతుంది. AB వాల్యూ, what is AB value? T1 minus T0. Similarly, what is AD value? P0 minus P1. What is AE value? P1 minus P2. Okay, you can substitute all these values. అన్ని వాల్యూస్ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏబి ప్లేస్లో T1 మైనస్ T0, ఏసీ ప్లేస్లో T2 మైనస్ T0, ఏడి ప్లేస్లో P0 మైనస్ P1 అండ్ ఏఈ ప్లేస్ P0 మైనస్ P2. ఓకే, దెన్ T1 మైనస్ T2ని ఏం రాసుకోవచ్చు మనము? T1 మైనస్ T2, T1 minus T0, delta TB. T2 minus T0 also delta TB. This is the upper one is for first solution, the bottom one is for the second solution. కాబట్టి చూడండి, ఏమైంది ఈక్వేషన్ అనేది, డెల్టా TB1 by delta TB2 is equal to P0 minus P1 by P0 minus P2 అయిందనమాట. As it is, we know that V1 by V2 is equal to T1 by T2 according to Charles law అని చెప్పాను. V1 by V2 is equal to T1 by T2 ని ఎలా రాసుకోవచ్చు? ఇన్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ ప్రకారం అయితే యూ కెన్ రైట్ యాజ్ ఏ V ప్రపోర్షనల్ టు T. అదే విధంగానే ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ కూడా 1 2 ఉంది. దాని సింపుల్ స్టేట్మెంట్ రూపంలో రాసుకోవాలంటే ఇట్ విల్ బి డెల్టా TB ప్రపోర్షనల్ టు P0 minus P.
Okay, from this it is clearly understood that elevation in boiling point delta TB అనే దేనిపైన ఆధారపడుతుందంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ P నాట్ మైనస్ P పైన ఆధారపడుతుందని చెప్పాను అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్. వన్స్ అగైన్ ఐఎమ్ రికలెక్టింగ్ దిస్. ద ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా TB ఈస్ ప్రపోర్షనల్ టు P నాట్ మైనస్ P. దట్ మీన్స్ P naught minus P value పెరిగితే, if the P naught minus P value increases, delta TB also increases. Elevation boiling point కూడా పెరుగుతుంది. P naught minus P value తగ్గిందంటే, if it decreases, automatically delta TB value also decreases అని చెప్పి మనకి అక్కడ అర్థమవుతుంది అనమాట. Then this is the derivation part which I derived in the relative lowering vapor pressure concept. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కాన్సెప్ట్ మనం డెరైవ్ చేస్తాం ఆల్రెడీ. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎలా డినోట్ చేస్తామంటే P నాట్ మైనస్ P బై P నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం డెరైవ్ చేస్తామని చూడండి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ w, క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై అగైన్ స్మాల్ m మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, క్యాపిటల్ W వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం అనమాట ఇంతకుముందు ఫస్ట్ కాన్సెప్ట్లో. వీ ఆల్రెడీ డెరైవ్డ్ ఇట్. ఓకే, మీకు ఈవెన్ మెటీరియల్ కూడా షేర్ చేస్తాం కాబట్టి యూ కెన్ ఆల్సో, ఎవరైతే రాలేదో వాళ్ళు ఆల్రెడీ మీకు షేర్ చేసిన మెటీరియల్ కూడా ఒకసారి చూసుకోండి. మీరు అర్థం కాకుండా మళ్ళీ కూడా మమ్మల్ని అడగచ్చు అనమాట, డౌట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఇస్ ద డెరివేషన్. ఇక్కడ మనకు వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్ హియర్ అంటే P నాట్ ఈస్ కాన్స్టెంట్. ఎందుకంటే ఆ సాల్వెంట్ వాటర్ తీసుకుంటే వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ కాన్స్టెంట్, P నాట్ ఈస్ కాన్స్టెంట్. అందులో యాడ్ చేసేటువంటి సొల్యూట్ యొక్క వెయిట్ మారచ్చు. ఎందుకంటే 10 యూ మే యాడ్ 10 grams ఆర్ యూ మే యాడ్ 20 grams ఆర్ యూ మే యాడ్ 30 grams ఆల్సో. W అనేది మనకు మారుతూ ఉంటుంది కానీ P నాట్ అనేది మనకు మారదు. ఓకే, therefore this is constant. This is constant. And also what is the other one, other constant? Capital M is also constant. ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈస్ కాన్స్టెంట్. వాటర్ తీసుకుంటాం కాబట్టి వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ కాన్స్టెంట్, అదేవిధంగా వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఆల్సో కాన్స్టెంట్. వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్? H2O, 2 hydrogens, 1 + 1 2, oxygen 16 18. ఇట్ విల్ నాట్ చేంజ్. వేరే ఇంకేదైనా సాల్వెంట్ తీసుకున్నా కూడా దాని యొక్క వేపర్ ప్రెషర్ మారదు, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫిక్స్డ్. కానీ సొల్యూట్, దాంట్లో వేసే సొల్యూట్ మాత్రము మారిపోతూ వస్తుంటారు. సొల్యూట్ వెయిట్ మారుతుంది, దట్ ఈస్ స్మాల్ w, యాజ్ వెల్ యాజ్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ మే చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాల్వెంట్ వెయిట్ ఆల్సో మే చేంజ్. నువ్వు వాటర్ అనేది తీసుకోవచ్చు కానీ వాటర్ అనేది నువ్వు 1 kg తీసుకోవచ్చు, 2 kg తీసుకోవచ్చు, 3 kg తీసుకోవచ్చు అనమాట. దేర్ఫోర్ P నాట్ మైనస్ P బై P నాట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w క్యాపిటల్ M బై స్మాల్ m క్యాపిటల్ W. ఎలా రాసుకోవచ్చు అంటే కాన్స్టెంట్స్ తీసేస్తే ప్రపోర్షనాలిటీ పెట్టుకోవచ్చు. మ్యాథమెటిక్స్ లో యూ ఆల్ నో దట్ ఇఫ్ యూ రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్ యూ హ్యావ్ టు కీప్ ఈక్వల్ టు అండ్ సమ్ కాన్స్టెంట్. అదే దానికి రివర్స్ చెప్తే, రివర్స్ చెప్పండి ఏం చేయొచ్చు? రివర్స్ నువ్వు ఈక్వల్ టు తీసేసి కాన్స్టెంట్స్ తీసేస్తే మళ్ళీ మీరు బ్యాక్ ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మ్యాథమెటిక్స్ లో బేసిక్ ఫండమెంటల్ రూల్. కాబట్టి P నాట్ మైనస్ P అని రాసుకున్నాను, కిందది కాన్స్టెంట్ తీసేసినాను. కాన్స్టెంట్ తీసేసాను కాబట్టి ఈక్వల్ టు కూడా తీసేసి నేను ప్రపోర్షనాలిటీ సింబల్ అనేది పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, దెన్ ఈ ఈక్వేషన్ వచ్చింది మనకు. దిస్ ఇస్ ద ఈక్వేషన్. మనకు ఆల్రెడీ తెలుసు దిస్ P నాట్ మైనస్ P. వెయిట్ ఎ మినిట్. We already know that this P naught minus P is proportional to delta TB అని చెప్పి ఇందాక మనం డెరైవ్ చేసాం. డెల్టా TB దేనిపైన ఆధారపడుతుంటే P నాట్ మైనస్ P పైన ఆధారపడుతుందని చెప్పుకున్నాం కాబట్టి P నాట్ మైనస్ P ప్లేస్ లో మనము డెల్టా TB రాసుకోవచ్చు. కాబట్టి ద ఈక్వేషన్ హెస్ బికమ్ డెల్టా TB ప్రపోర్షనల్ టు స్మాల్ w స్మాల్ m క్యాపిటల్ W అయిందనమాట. అండ్ వన్స్ అగైన్ ప్రపోర్షనాలిటీ తీసేసేయాలి అంటే యూ హ్యావ్ టు కీప్ సమ్ ఈక్వల్ టు అండ్ సమ్ కాన్స్టెంట్. దట్ కాన్స్టెంట్ అనేది ఏమైందంటే KB అయిందనమాట. దిస్ ఈస్ ద డెరివేషన్ ఫార్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. దిస్ ఈస్ ద ఫార్ములా. Delta TB is equal to KB small w by small m into capital W, where KB అంటే where KB is called as constant known as ebullioscopic constant. ఆ KB కి ఫార్ములా ఉంది, అది కూడా మీకు డిస్కస్ చేస్తాను తర్వాత. అండ్
ఇంకొకటి ఏంటంటే ఫార్ములా చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అయింది. అదే ఇఫ్ ఇట్ హియర్ ద క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఇన్ కేజీ, ఇఫ్ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఇన్ గ్రామ్స్, ఒకవేళ గ్రామ్స్ లో కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలంటే 1 kg, వి నో దట్ 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. Therefore you have to multiply the first this equation number nothing but equation number 3 into 1000. Therefore finally you will get this equation delta TB is equal to KB into small w into 1000 by small m into capital W. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఈక్వేషన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ కావచ్చు, లేకపోతే ఈ ఈక్వేషన్ కావచ్చు, అండ్ ఫైనలీ దిస్ ఈక్వేషన్. దిస్ 3 ఈక్వేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ వి డిరైవ్డ్. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ వచ్చింది. వేర్ క్యాపిటల్ డబ్ల్యూ, అక్కడ స్మాల్ డబ్ల్యూ అంటే ఏంటి అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, స్మాల్ ఎం అంటే ఏంటి అంటే వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. తెలుగులో అయితే భారము, ద్రావితం యొక్క భారము అంటారు. స్మాల్ ఎం అంటే ద్రావితం యొక్క అనుభారం అంటారు. అదే క్యాపిటల్ డబ్ల్యూ మీన్స్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, అంటే ద్రావణి యొక్క భారం. అది కేజీల్లో ఉంటాయి. అదే గ్రాముల్లో ఉంటే కనుక యూ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్ విత్ 1000. దేర్ ఫోర్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. బట్ వీ నో దట్ వాట్ ఈస్ దిస్ ఫార్ములా, స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై ఎం ఇంటూ డబ్ల్యూ అంటే ఏంటి, అది మొలాలిటీనా మొలారిటీనా అంటే ఇట్ ఈస్ మొలాలిటీ. మొలాలిటీ అండ్ మొలారిటీ ఫార్ములా ఆల్రెడీ మీకు బేసిక్స్ క్లాసెస్ చెప్పినప్పుడు, స్టార్టింగ్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు బేసిక్స్ క్లాసెస్ లో చెప్పాను అనమాట. అది వాట్ ఈస్ మొలాలిటీ అండ్ వాట్ ఈస్ మొలారిటీ అనేది. మొలారిటీ, వాట్ ఈస్ ఫార్ములా ఫర్ మొలారిటీ, స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. క్యాపిటల్ వి ఉంటే వాల్యూమ్ ఉంటే దట్ ఈస్ మొలారిటీ. And what is molality? Small w by small m into 1000 by capital W. That is molality. What is the difference between molality and molarity? Molarity ante number of moles of solute in 1 liter of solution. అక్కడ వాల్యూమ్ అనేది ఇంపార్టెంట్. అదే మొలాలిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ వెయిట్ ఆఫ్ 1 kg ఆఫ్ సాల్వెంట్, ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనేది ఇంపార్టెంట్, క్యాపిటల్ డబ్ల్యూ అనమాట. మరి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ అంటే భారము బై అనుభారము, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. కాబట్టి సింప్లీ యూ కెన్ రైట్ ఇట్ యాస్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫైనల్ గా డెల్టా టీబీ ఫార్ములా ఏంటి అంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ అని గుర్తుపెట్టుకోవాలి. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. మొలాలిటీ అంటే అందరికి తెలుసు ఫార్ములా అగైన్, స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1000 బై క్యాపిటల్ డబ్ల్యూ. ఓకే, ఇఫ్ మొలాలిటీ ఈజ్ 1, ఈ మొలాలిటీ వాల్యూ 1 అయింది అనుకోండి, ఇఫ్ మొలాలిటీ ఈజ్ 1 దెన్ వాట్ ఈస్ డెల్టా టీబీ చెప్పండి ఎవరో ఒకరు. మొలాలిటీ 1 అయింది అనుకుంటే వాట్ ఈస్ డెల్టా టీబీ? కాబట్టి కేబీ అంటే ఏంటి, ఒక కాన్స్టెంట్ అని చెప్పాను కదా. దట్ కాన్స్టెంట్ ఈస్ నథింగ్ బట్, ఆ కాన్స్టెంట్ డెఫినేషన్ ఏంద్రా అంటే వెన్ మొలాలిటీ 1 అయినప్పుడు దట్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఈస్ నథింగ్ బట్ ది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తారనమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేసేందుకు ఒక ఫార్ములా కూడా ఇచ్చారు చూడండి. మీకు రేపు ఎంఎస్సి ఎంట్రన్స్ అట్ వెళ్ళినప్పుడు మీకు కేబీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీబీ స్క్వేర్ బై 1000 LV. ఇక్కడ ఆర్ అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, దాని వాల్యూస్ అందరికి మీకు తెలుసు. టీబీ మీన్స్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. ఇప్పుడు వాటర్ తీసుకుంటే దట్ ఈస్ 100 అవుతుంది అనమాట. ఇంకా 1000. తర్వాత ఎల్వి మీన్స్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ సాల్వెంట్. అంటే ఒక సాల్వెంట్ 1 గ్రామ్ ఆఫ్ సాల్వెంట్ వేపర్ గా మారడానికి అవసరమైనటువంటి హీట్ ని మనం లాటెంట్ హీట్ అంటాం అనమాట. ఇప్పుడు వాటర్ తీసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్ వేడి చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వేపర్. Okay, therefore how much heat is required to convert 1 gram of water into vapor అనేది మనం latent heat of vaporation అంటారు అనమాట. ఎల్వి ఆ వాల్యూ కూడా మీకు ఇస్తారు. ఈ 3 వాల్యూస్ యూస్ చేసుకొని మీరు కేబీ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఆ కేబీ వాల్యూని తీసుకుని పైన సబ్స్టిట్యూట్ చేస్తే మొలారిటీని తెలుసుకుంటే మీరు డెల్టా టీబీ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి డిస్కస్ చేస్తాం మనం చూడండి. ఇప్పుడు relationship between delta TB and
molecular weight of solute. This is the second important topic, relationship between delta TB, that is elevation in boiling point, and molecular weight of solute. అసలు ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ వల్ల మెయిన్ యూసెస్ ఏంటి అంటే, ఎవరైనా ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ వల్ల యూసెస్ ఏంటి అంటే మీరు చెప్పాల్సింది ఏమి అంటే, నీకు ఒక అన్నోన్ సొల్యూట్ కనుక ఇస్తే దాని మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చు బై యూజింగ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కావచ్చు, బై యూజింగ్ డెల్టా టీబీ, ఇప్పుడు చెప్తున్నటువంటి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కావచ్చు, నెక్స్ట్ చెప్పబోయేటువంటి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కావచ్చు, ఫోర్త్ ప్రాపర్టీ దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్మాటిక్ ప్రెషర్ కావచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్నిటి 4 ప్రాపర్టీస్ యూజ్ చేసి నువ్వు కనుక్కోగలిగింది ఏమి అంటే, నువ్వు సాల్వెంట్ సొల్యూషన్ చేయడానికి సాల్వెంట్ లో ఏదో ఒక సొల్యూట్ కలుపుతావు, ఆ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చు అనమాట. ఎప్పుడైతే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కుంటావు, ఆటోమేటిక్ ఆ సొల్యూట్ ఏందనేది నీకు అర్థమవుతుంది అనమాట. అది నువ్వు కలిపింది గ్లూకోసా, లేకపోతే ఫ్రక్టోసా, లేకపోతే సోడియం క్లోరైడా, కాల్షియం క్లోరైడా, మెగ్నీషియం క్లోరైడా అని తెలిసిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నీకు వచ్చే మాలిక్యులర్ వెయిట్ ఆన్సర్ ఎంత వస్తుంది? సోడియం, వాట్ ఇస్ ద అటామిక్ వెయిట్? 23. క్లోరిన్ సిఎల్ 35.5. 23 ప్లస్ 35.5 ఎంత అవుతుంది? 50. 23 అండ్ 35.5 58.5 కదా. కాబట్టి నీ ఆన్సర్ కనుక 58.5 కనుక వచ్చింది అనుకోండి, మీరేం చెప్పొచ్చు? నేను అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏంటి అంటే 58.5 కనుక్కున్నావు, దాన్ని బట్టి నేను చెప్పొచ్చు ఇట్ మేబీ సోడియం క్లోరైడ్ ఉండొచ్చు అని చెప్తాను అనమాట. అది మెయిన్ యూస్. నేను వాట్ ఈస్ రిలేషన్షిప్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. డెల్టా టీబీ ఫార్ములా ఏమని చెప్పాను? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ అని చెప్పాను. కానీ మొలాలిటీకి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి? వాట్ ఈస్ మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్ ఫార్ములా? ఎవరో ఒకటి చెప్పండి. మొలాలిటీకి ఏంటి ఫార్ములా? స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ డబ్ల్యూ వెయిట్ అనేది, స్మాల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై క్యాపిటల్ డబ్ల్యూ. ఆడ క్యాపిటల్ డబ్ల్యూ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ డబ్ల్యూ రిఫరెన్స్? వాట్ ఇట్ రిఫరెన్స్? ఆఫ్ సాల్వెంట్. కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అవుతుంది. ఈ ఎం మాత్రం స్మాల్ ఎం నువ్వు కనుక్కోవాలి. నువ్వు డెల్టా టీబీ కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు అని చెప్పాను అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. స్మాల్ ఎంకి ఈక్వేషన్ ఏమవుతుంది? అప్పుడు స్మాల్ ఎం మాత్రం పెట్టేసి రిమైనింగ్ టోటల్ టర్మ్స్ అటు తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది చూడండి. అప్పుడు స్మాల్ ఎం ఇటు పైకి తీసుకో, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, డినామినేటర్ లో ఉంది, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే న్యూమరేటర్కి వెళ్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న డెల్టా టీబీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న డెల్టా టీబీ రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే బై డెల్టా టీబీ అవుతుంది. అంటే ఏం లేదు చూడండి, ఈ స్మాల్ ఎం అనేది ఇక్కడికి వెళ్తుంది, ఈ డెల్టా టీబీ అనేది దాని ప్లేస్కి వచ్చేస్తుంది. కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది చూద్దాం. దిస్ ఈస్ ద ఫార్ములా. small m is equal to delta kb into small w into 1000 by capital W into delta TB. ఈ ఈక్వేషన్ వల్ల వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటే, మీరు సింపుల్గా ఏం చెప్పాలి అంటే, డెల్టా టీబీ కనుక కనుక్కోగలిగితే ఆటోమేటిక్ ఏం కనుక్కోవచ్చు? ఎం కనుక్కోవచ్చు. మీకు ఇదే చెప్తుంది. ఇది ఇట్లాంటి ఈక్వేషన్స్ 4 వస్తాయి. మీకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ గురించి చెప్పాను మీకు. P0 మైనస్ P బై P0 అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కనుక కనుక్కుంటే ఆటోమేటిక్గా స్మాల్ ఎం కనుక్కోవచ్చు. కాబట్టి అక్కడ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కూడా మీకు చెప్పాను. మీకు అక్కడ ఆస్ట్వాల్స్ వాకర్స్ మెథడ్ ద్వారా P0 మైనస్ P బై P0 వాల్యూ కనుక్కుంటాం, దాని నుంచి స్మాల్ ఎం తెలుస్తుందని చెప్పాను. ఇది రెండో కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్, ఈ సెకండ్ కాన్సెప్ట్ ఏమంటే, డెల్టా టీబీ కనుక నీకు తెలిస్తే స్మాల్ ఎం కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. మళ్ళీ ఎలా కనుక్కోవచ్చు? మిగతా వాల్యూస్ తెలియాలి కదా మనకు. అంటే దీంతో తెలియంది ఏముంది అంటే, డెల్టా టీబీ కనుక్కుంటాం ఎక్స్పెరిమెంట్ చేసి. ఎలా కనుక్కుంటారు మీకు చెప్తాను ఇప్పుడు. డెల్టా టీబీ యూ కెన్ ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్ డెల్టా టీబీ, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కనుక్కుంటాం. ఇంక తెలియదు ఏమి? కేబీ, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ అని చెప్పాను, అది మారదు. వాటర్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. స్మాల్ డబ్ల్యూ అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్. నువ్వే దాన్ని కలుపుతావు అనమాట. నువ్వే కలుపుతావు. 10 grams 20 grams అనేది యు ఆర్ గోయింగ్ టు యాడ్. కాబట్టి అది నీకు తెలుసు. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనేది కూడా నీకు తెలుసు. 1 kg ఆఫ్ వాటర్ తీసుకుంటున్నావు, 2 kg ఆఫ్ వాటర్ తీసుకున్నావు కూడా నీకు చెప్తాను అనమాట. సాల్వెంట్ నీకు తెలుస్తుంది, సొల్యూట్ వెయిట్ తెలుస్తుంది, కానీ సొల్యూట్ ఏదని నీకు తెలియదు అనమాట. వైట్ కలర్ లో నీకు ఇచ్చేస్తాం అనమాట ఒక సొల్యూట్. అది సోడియం క్లోరైడ్ కావచ్చు, కాల్షియం క్లోరైడ్ కావచ్చు, కాల్షియం హైడ్రాక్సైడ్ కావచ్చు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అన్ని వైట్ కలర్ లోనే ఉంటుంది. కాబట్టి నీకు దాన్ని ఏం చేయొచ్చు? నీకు ప్యాకెట్ ఇచ్చేస్తాను అనుకో నీ చేతికి, దాన్ని వెయింగ్ చేసుకోవచ్చు నువ్వు అంతే. అంటే ఏం తెలుస్తుంది? స్మాల్ డబ్ల్యూ తెలుస్తుంది. యూ విల్ బి అవేర్ విత్ స్మాల్ డబ్ల్యూ.
తర్వాత వాటర్ అని చెప్పి ఇస్తాను కాబట్టి వాటర్ యొక్క వెయిట్ కూడా నువ్వు వెయిట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాలెన్స్ మీద వెయిట్ చేసుకుంటే క్యాపిటల్ డబ్ల్యూ తెలుస్తుంది. కేబీ ఈస్ ఫిక్స్డ్ ఫర్ వాటర్, అది మారదు. నువ్వు కనుక్కోవాల్సింది ఏమి అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ కనుక్కోవాలి. ఒకవేళ వాటరే తీసుకుంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ నువ్వు కలిపినటువంటి సొల్యూట్ వల్ల ఎంత పెరిగింది అనేది కనుక్కుంటారు అనమాట. ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వు కలిపినటువంటి ఆ సొల్యూట్ ఏదైతే ఉందో సోడియం క్లోరైడ్ కావచ్చు, మెగ్నీషియం క్లోరైడ్ కావచ్చు, దాని మాలిక్యులర్ వెయిట్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే డెల్టా టీబీని ఎలా కనుక్కోవచ్చు అనేది చెప్తాను. డెల్టా టీబీ కనుక్కుంటే ఎం కనుక్కోవచ్చు, కానీ డెల్టా టీబీ ఎలా కనుక్కోవాలి అనేది మీకు 2 మెథడ్స్ ఉంది. ద ఫస్ట్ మెథడ్ ఈస్ ల్యాండ్బర్గర్స్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ ఈస్ కార్టరల్స్ మెథడ్. In today's class we will discuss Lamberger's method and in tomorrow's class we will discuss Cottrell's method. ఓకే, ఈరోజు ల్యాండ్బర్గర్స్ మెథడ్ ద్వారా డెల్టా టీబీ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఓకే, వినపడుతుందమ్మా అందరికీ? సరే, అసలు ఎందుకు డెల్టా టీబీ కనుక్కోవాలి అని చూడండి అమ్మా. డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటున్నాను, అంటే డెల్టా టీబీ కనుక్కోవచ్చు అంటున్నాను. డెల్టా టీబీ ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుంటా. వాట్ ఈస్ యూస్? ఇందాక నేను చెప్పాను కదా, చెప్పండి వాట్ ఈస్ యూస్. డెల్టా టీబీ కనుక్కోవడం వల్ల ఏం చేయొచ్చు? దేని మాలిక్యులర్ కనుక్కోవచ్చు? మాలిక్యులర్, yes you are right, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవచ్చు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవడం వల్ల ఏం ఉపయోగం అంటే నువ్వు కలిపినటువంటి సొల్యూట్ అది సోడియం క్లోరైడా, మెగ్నీషియం క్లోరైడా, అది ఏ ఫామ్ లో ఉంది అనేది కూడా కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్బర్గర్స్ మెథడ్ గురించి చెప్తాను చూడండి మీకు. ల్యాండ్బర్గర్స్ మెథడ్ చూడండి. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఫర్ ల్యాండ్బర్గర్స్ మెథడ్. ఏమేమి ఉంది అంత పార్ట్స్ చెప్పుకుంటూ రండి. ఫస్ట్ ల్యాండ్బర్గర్స్ మెథడ్ చూడండి ఒకసారి బ్రీఫ్గా. మీకు టుమారోస్ అసైన్మెంట్ ఏంటి అంటే మీరందరూ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ అసైన్మెంట్స్. వాట్ ఈస్ ద అసైన్మెంట్ అంటే నిన్న చెప్పినటువంటి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్లో ఉన్నటువంటి ఆస్ట్వాల్స్ అండ్ వాకర్స్ మెథడ్ పిక్చరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చరు, 2 పిక్చర్స్ నీట్గా డ్రా చేసి నేర్చుకొని ఓన్గా డ్రా చేసి నాకు ఆన్లైన్లో అసైన్మెంట్స్ నాకు పోస్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ ది అసైన్మెంట్ పార్ట్ మీకు. ఓకే, ఈ అసైన్మెంట్స్ అనేది కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయాలా. ఏముంది చూద్దాం దీంతో. ఇక్కడ మీకు 2 ట్యూబ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బాయిలింగ్ ఫ్లాస్క్, ఇక్కడ చూడండి బాయిలింగ్ ఫ్లాస్క్, ఇది బాయిలింగ్ ఫ్లాస్క్. దీంతో ఏదో ఒక సాల్వెంట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానీ, లేకపోతే ఇంకేదైనా బెంజిన్ కానీ, ఇంకేదైనా దానికంటే హై బాయిలింగ్ పాయింట్స్ ఉన్నటువంటి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం అనుకుందాం, వాటర్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వేడి చేస్తే వాటర్ని ఫుల్గా వేడి చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇఫ్ హీట్ దట్ వాటర్ వాట్ హ్యాపెన్స్? ఎవాపరేట్ అయ్యి ఎలా పోతుంది? ఇట్ ఈస్ డెలివరీ ట్యూబ్. ఆ డెలివరీ ట్యూబ్ గుండా, ఆ డెలివరీ ట్యూబ్ కు ఎండింగ్ పార్ట్ చూడండి ఎక్కడికి వెళ్ళింది? వేరే ఒక ట్యూబ్ లోకి ఎండ్ అయ్యింది అనమాట. ఆ ఎండింగ్ లో ఏముంది చూడండి, ఎలా ఉంది చూడండి షేప్. ఇక్కడ చూడండి ఎండింగ్ లో ఈ షేప్ ఎలా ఉంది చూడండి. అది దట్ ఈస్ కాల్డ్ యాస్ రోజ్ హెడ్ అంటారు అనమాట. రోజ్ హెడ్ అంటారు. అది కూడా గ్లాసే ఉంటుంది, కాకపోతే దాని మొత్తానికి హోల్స్ ఉంటుంది. ఇట్ హ్యాస్ హోల్స్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. కాబట్టి ఏం జరుగుతుంది అప్పుడు? ఇక్కడ వేట్ చేస్తే వాటర్ విల్ కన్వర్ట్ టు వాటర్ వేపర్. వాటర్ వేపర్ ఆ డెలివరీ ట్యూబ్ ద్వారా పోయి ఆ రోజ్ హెడ్ ద్వారా ఏమవుతుంది? వాటర్ వేపర్ ఆ రోజ్ హెడ్ కి హోల్స్ ఉన్నాయి. ఏమవుతుంది అప్పుడు? బెలూన్ ఉంది, బెలూన్ నిండికి వాటర్ ఉంది, బెలూన్ హోల్స్ పెట్టేసావు అనుకో, హోల్స్ ఉంది బెలూన్ కి అక్కడక్కడ 10 హోల్స్. ఆ బెలూన్ లోపల ఉన్న వాటర్ ఏమవుతుంది? సేమ్ ఇది కూడా రోజ్ హెడ్ ద్వారా ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి వాటర్ వేపర్ అంతా అంటే ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ట్యూబ్స్ లేక వస్తుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ట్యూబ్స్ ఏమేమి ఉందంటే చూడండి, బయట ఒక ట్యూబ్ ఉంది, లోపల ఒక ట్యూబ్ ఉంది. అవునా? చూడండి, ఇది అవుటర్ ట్యూబ్, దిస్ ఈస్ అవుటర్ ట్యూబ్, ఇది వచ్చి కంప్లీట్ గా అవుటర్ ట్యూబ్. ఓకే, దాని లోపల ఒక ఇన్నర్ ట్యూబ్ పెట్టున్నారు, ఇది ఇన్నర్ ట్యూబ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ట్యూబ్స్ ఉన్నాయి. ఒకటి అవుటర్ జాకెట్ అంటారు, హాట్ వేపర్ జాకెట్ అంటారు అనమాట దాన్ని. అది కొంచెం వేడిగానే ఉంటుంది. ఇంకోటి ఇన్నర్ ట్యూబ్ అంటారు అనమాట, ఇన్నర్ ట్యూబ్. ఇప్పుడు ఈ ఇన్నర్ ట్యూబ్ కనపడుతుంది కదా మీకు, ఇన్నర్ ట్యూబ్, దిస్ ఈస్ ఇన్నర్ ట్యూబ్, దిస్ ఈస్
inner tube. This is outer tube. Okay. Now the vapor comes from rose head. ఎక్కడికి వెళ్తుంది? ఇన్నర్ ట్యూబ్ లో ఉంది. ఆ ఇన్నర్ ట్యూబ్ లో ఏం తీసుకుంటామంటే ఆల్రెడీ దాన్ని బాయిలింగ్ ట్యూబ్ అంటారు అనమాట. ఇన్నర్ ట్యూబ్ ఆర్ బాయిలింగ్ ట్యూబ్ అంటారు. అవుటర్ ట్యూబ్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ ట్యూబ్ ఉంటుంది. ఆ ఇన్నర్ ట్యూబ్ లో నువ్వు తీసుకునేటువంటి సాల్వెంట్ తీసుకుంటారు అనమాట. క్యాపిటల్ డబ్ల్యూ అన్నాను కదా, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అన్నాం అక్కడ, క్యాపిటల్ డబ్ల్యూ. మనకు డెల్టా టీబీ కనుక్కోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఫార్ములా మీకు ఇప్పుడే మీకు కనపడింది కదా ఇక్కడ 1 మినిట్. ఇక్కడ చూడండి, మనం క్యాపిటల్ ఎం కనుక్కోవాలి. క్యాపిటల్ ఎం కనుక్కోవాలి అనుకుంటే, క్యాపిటల్ ఎం కనుక్కోవాలంటే మనకి స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, డెల్టా టీబీ తెలియాలి, కేబీ తెలియాలి. కేబీ తెలుస్తుంది, అది ఫిక్స్డ్. ఇంక మనం డెల్టా టీబీ కనుక్కుంటాం ఎక్స్పెరిమెంట్ చేసి. మళ్ళీ ఇంకేమేమి కావాలి అంటే స్మాల్ డబ్ల్యూ కావాలి, క్యాపిటల్ డబ్ల్యూ కావాలి. మరి అవేమి, దాని గురించి కూడా చూస్తాము మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఒరిజినల్ ఏం తీసుకున్నారంటే సాల్వెంట్ తీసుకున్నారు, వాటర్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది చెప్పండి నాకు. ఏదో 25 degrees దగ్గర ఉంటుంది వాటర్. ఏమవుతుంది వాటర్? ఇక్కడ ఫస్ట్ ఫ్లాస్క్ లో వాటర్ని వేడి చేస్తావు, వేడి చేసి ఇక్కడ నుంచి వాటర్ వేపర్ నేరుగా డెలివరీ ట్యూబ్ ద్వారా పోతుంది. వాటర్ వేపర్ అంటే ఎంత ఉంటుంది టెంపరేచర్? 100 degrees సెంటిగ్రేడ్ అలా ఉంటుంది ఇంచుమించుగా. ఆ డౌన్కి వచ్చి ఆ రోజ్ సెట్ ద్వారా బయటకు వచ్చేసిన వేపర్ అంతా బాగా పొగల్లాగా, మీరు ఫ్యాక్టరీలో చూసినప్పుడు బాయిలర్స్లో ఎట్లా పొగలు వస్తుందో అలా పొగల ద్వారా వాటర్ వేపర్ బయట వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ మొత్తం హీట్ చేస్తుంది. ఆ ఇన్నర్ బాయిలింగ్ ట్యూబ్లో ఉండే వాటర్ హీట్ చేస్తుంది. ఆ వాటర్ పైన నీకేం పెట్టున్నారు అంటే థర్మామీటర్ పెట్టున్నారు. దట్ థర్మామీటర్ ఇస్ నోన్ యాజ్ బెక్మెన్స్ థర్మామీటర్. 1 minute. బెక్మెన్స్ థర్మామీటర్ అంటారు అనమాట దాన్ని. ఏంటి డిఫరెన్స్ ఈ బెక్మెన్స్ థర్మామీటర్ కి నార్మల్ థర్మామీటర్ కి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? బెక్మెన్స్ థర్మామీటర్, నార్మల్ థర్మామీటర్ చూడండి, చూడడానికి డిఫరెంట్ గా ఉందన్నమాట. థర్మామీటర్ పెద్దదిగా ఉంది. వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే నార్మల్ థర్మామీటర్ లో, మన ల్యాబొరేటరీలో వాడే థర్మామీటర్ లో 24.5 degrees, 24.6 degrees, 24.7 degrees మెజర్ చేయొచ్చు. అంటే ఏమర్థము? పాయింట్ తర్వాత 1 digit మెజర్ చేయొచ్చు. 24.1, 24.2 లేదా 67.2 అంటే డెసిమల్ పాయింట్, అప్ టు 1 decimal point మెజర్ చేయొచ్చు. కానీ బెక్మెన్స్ థర్మామీటర్ లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits మెజర్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే 24.14, 24.15 అంటే పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ కూడా మెజర్ చేయొచ్చు అనమాట. అంటే విచ్ థర్మామీటర్స్ ఆర్ అక్యురేట్? ఏది బాగా ఖచ్చితత్వంగా ఎక్కువగా బాగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, టెంపరేచర్ కరెక్ట్ గా కొలవడానికి? ఏది? నార్మల్ థర్మామీటర్, ల్యాబ్ థర్మామీటర్ పనికి వస్తుందా, బెక్మెన్స్ థర్మామీటర్ పనికి వస్తుందా? ఎందుకంటే మనము ప్యూర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 అనుకుంటున్నాం, దాంతో కొంత సాల్ట్ కలిపితే దాని బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అనుకుంటున్నాం. పెరగడం అంటే ఏది? 100 నుంచి 200 పోదు, చాలా తక్కువలో 100.05 కానీ లేకపోతే 100.07 కానీ పెరగచ్చు. అంటే పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ లో పెరుగుతుంది. అట్లా చిన్నగా కొద్దిగా పెరుగుతుంది. ఆ కొద్దిగా పెరిగిన దాన్ని మెజర్ చేయాలంటే నార్మల్ ల్యాబొరేటరీ థర్మామీటర్స్ పనికిరావు. వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ బెక్మెన్స్ థర్మామీటర్స్ అని చెప్తారన్నమాట. కాబట్టి బెక్మెన్స్ థర్మామీటర్ పెట్టాం. ఇప్పుడు స్లోగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వేడి అవుతుంది. 25, 30, 35, 40, 50, 55, 60, 65 అట్లా హీట్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. టెంపరేచర్ హీట్ అవుతూ ఉంటుంది. ఎంతకు రీచ్ అవుతుంది స్లోగా టెంపరేచర్ ఆఫ్ వాటర్? 100 degrees ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ థర్మామీటర్ రీడింగ్ కూడా ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది. పెరుగుతూ పోయి అలా పెరుగుతూనే ఉంటుందా ఇంకా? ఒక ఒక ఇట్ విల్ స్టాప్ అట్ ఫిక్స్డ్ టెంపరేచర్. ఒక టెంపరేచర్ రీచ్ అయినాక స్టాప్ అయిపోతుంది. దానిపైన నువ్వు ఎంత వేపర్ వచ్చినా కూడా, రోజ్ సెట్ ద్వారా ఎంత వేపర్ వచ్చి దానికి తగిలినా కూడా, ఎంత వేడి చేసినా కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ కాదు. దట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ నోన్ యాజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ అంటారు అనమాట. అది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అవుతుంది అనమాట. అప్పుడు అది కాబట్టి ఫస్ట్ ప్యూర్ వాటర్ తీసుకుంటారు, వేడి చేస్తూ వస్తారు. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ట్యూబ్ వేడి చేస్తే ఆవిరి లోపలికి పోయి రైట్ సైడ్ ఉన్న ట్యూబ్ ని కూడా స్లోగా వేడి చేసి ఆ లిక్విడ్ స్లోగా వేడి అయ్యి నీకేమవుతుంది అంటే టెంపరేచర్ రీడింగ్ పెరుగుతూ పోతుంది. ఒక కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ నే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అంటారు. మన బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ సింబల్ ఏమనుకున్నాము? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ ఏది అంటే టీ నాట్. కాబట్టి టీ నాట్ వాల్యూ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఏం చేస్తారు అంటే ఈ ట్యూబ్ థర్మామీటర్ బయటకు ఓపెన్ చేసేసి దాంతో కొద్దిగా సొల్యూట్ కలుపుతారు.
సొల్యూట్ కలుపుతారు, స్మాల్ డబ్ల్యూ దాని వెయిట్ నువ్వే వెయి చేసి స్మాల్ డబ్ల్యూ 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఏదో ఒక సాల్ట్ కలుపుతావు, నీకు తెలియదు అనమాట అదే సాల్ట్ అనేది, దాని మాలిక్యులర్ వెయిట్ నువ్వు కనుక్కోవాలి. ఇప్పుడు కలిపేస్తావు, కలిపేస్తే అదేమైంది ఇప్పుడు నవ్వు ద సాల్వెంట్ బికమ్స్ సొల్యూషన్ అయింది, అంటే ద్రావణి ద్రావణంగా మారింది. కాబట్టి ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, పెరుగుతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేస్తారు ఇంకొకసారి స్లోగా. నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేసి సొల్యూట్ కలుపుతా ఆటోమేటిక్ టెంపరేచర్ తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 30కో 40కో పడిపోతుంది. అగైన్ స్లోగా హీట్ చేస్తూ వస్తావు, ఈసారి కూడా ఏమవుతుంది స్లోగా హీట్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ కూడా బెక్మస్ థర్మామీటర్ లో ద టెంపరేచర్ విల్ బికమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయ్యి అట్ ఫిక్స్డ్ టెంపరేచర్, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏమవుతుంది ద టోటల్ సొల్యూషన్ విల్ టర్న్స్ టు బాయిల్, అక్కడ బాయిల్ అవుతుంది, వేపర్ గా మారడానికి ట్రై అవుతుంది అన్నమాట, వేపర్ గా మారడానికి తయారవుతుంది అన్నమాట మొత్తం. ఆ పాయింట్ ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అంటారనమాట, దట్ ఈస్ డినోటెడ్ బై టీ. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ఏం కనుక్కుంటాం అంటే ఓన్లీ వాటర్ పెట్టి వాటర్ బాయిలింగ్ పాయింట్ కనుక్కుంటాం, మళ్ళీ ఆ వాటర్ లో కొద్దిగా సాల్ట్ కలుపుతా సొల్యూషన్ అవుతుంది, సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా కనుక్కుంటాం. ఇక్కడ బెక్మస్ థర్మామీటర్ ఎందుకు వాడతామంటే ఇట్ గివ్స్ అక్యురేట్ టెంపరేచర్ రీడింగ్స్ అంటాం. కాబట్టి మనకి టీ తెలిసిపోయింది, టీ నాట్ తెలిసిపోయింది, కాబట్టి ఏం కనుక్కోవచ్చు ఈజీగా డెల్టా టీబీ కనుక్కోవచ్చు, డెల్టా టీబీ కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం చూడండి మనకు డెల్టా టీబీ తెలిసిపోయింది, ఇప్పుడు మనకు ఆల్రెడీ డెల్టా టీబీ తెలిసిపోయింది. స్మాల్ డబ్ల్యూ కూడా తెలుసా తెలీదా, కేబీ ఇస్ కాన్స్టెంట్, ఇది ఆల్రెడీ ఫిక్స్డ్, ఇది మారదు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే నువ్వే వేసావు 10 గ్రామ్స్, అది నీకు తెలుసు. డెల్టా టీబీ కూడా కనుక్కునేస్తావు, ఎట్ట కనుక్కున్నావు డెల్టా టీబీ అంటే ప్యూర్ టీ మైనస్ టీ నాట్. ఫస్ట్ టీ నాట్ అంటే ఎంత 100 డిగ్రీ సెంటిగ్రేడ్, టీ అంటే 100.05 అనుకోండి. కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేస్తే తీసేస్తే నీకు డెల్టా టీబీ వస్తుంది. ఇంక తెలియంది ఏం వాల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ కనుక తెలిసిపోతే నువ్వు స్మాల్ ఎం కనుక్కునేయచ్చు. వాట్ ఈస్ క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ కదా తెలియంది, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కనుక్కోవాలి. మరి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎట్ట తెలుస్తుంది నీకు, ఈ ఎక్స్పెరిమెంట్ ఇదే కదా సాల్వెంట్, ఈ ట్యూబ్ లో ఉండేదే సాల్వెంట్. ఇక్కడ ఉంది, అది మీకు గీసి చూపిస్తుంది, ఇక్కడ ఉంది. దీంట్లో వాడినటువంటి సాల్వెంట్ వెయిట్ కావాలి నీకు, ఎలా తెలుస్తుంది, ఆల్రెడీ వేసేసావు కదా నువ్వు దాంట్లో. ఎలా చేస్తారంటే ఆ సొల్యూషన్ మొత్తాన్ని తీసుకొని దాని డెన్సిటీ కనుక్కుంటారు అనమాట. ఫస్ట్ డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అప్పుడు మాస్ ఫార్ములా ఏమవుతుంది, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అవుతుంది. ఇంకోసారి చెప్తా చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, సాంద్రత ఈజ్ ఈక్వల్ టు భారము బై ఘన పరిమాణము అంటారు తెలుగులో. కాబట్టి భారము కావాలి అంటే ఏం చేయాలి, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఎం బై వి అయినప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డి ఇంటూ వి అవుతుంది. దాని డెన్సిటీ కనుక్కుంటారు బై యూజింగ్ సమ్ మెథడ్స్. డెన్సిటీ కనుక్కొని మనకు డెన్సిటీ మీటర్ ఉంటుంది, డెన్సిటీ మీటర్ ద్వారా డెన్సిటీ కనుక్కోవచ్చు. తర్వాత వాల్యూమ్ ఎంత ఉంది వాల్యూమ్ అనేది మేనేజ్ చేసుకుంటారు. ఎలా మేనేజ్ చేస్తారు సార్ అంటే ఒక మెజరింగ్ సిలిండర్ లో పోస్ట్ చూస్తారు, అది ఎంత ఉంది, 100 ml ఉందా, 2 లీటర్ ఉందా, 3 లీటర్ ఉందా. కాబట్టి డెన్సిటీ అండ్ వాల్యూమ్ కనుక్కుంటారు. డెన్సిటీ వాల్యూమ్ కనుక్కుంటే డెన్సిటీని వాల్యూమ్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మాస్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి మాస్ ఆఫ్ సొల్యూషన్, ఇక్కడ ఉన్న సొల్యూషన్ మొత్తం మాస్ కావాలి అంటే దాని డెన్సిటీ కనుక్కొని వాల్యూమ్ తో మల్టిప్లై చేస్తారనమాట. ఎప్పుడైతే మాస్ ఆఫ్ సొల్యూషన్ తెలుస్తుందో ఆల్రెడీ నీకు మాస్ ఆఫ్ సొల్యూట్ తెలుసు, నువ్వు ఎంత కలిపావు, 20 గ్రామ్స్ కలిపావు సొల్యూట్. ది మాస్ ఆఫ్ సొల్యూషన్ 120 గ్రామ్స్ వచ్చింది అనుకో, అప్పుడు సాల్వెంట్ వెయిట్ ఎంతని 100 గ్రామ్స్. నువ్వు కలిపిన సొల్యూట్ 20 గ్రామ్స్, అక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ వెయిట్ వచ్చి 100 గ్రామ్స్. కాబట్టి సాల్వెంట్ వెయిట్ ద్రావణి వెయిట్ ఎంత అవుతుందంటే 120 - 20 దట్ ఈస్ 100 గ్రామ్స్. కాబట్టి నీకు క్యాపిటల్ డబ్ల్యూ కూడా తెలిసిపోతుంది, క్యాపిటల్ డబ్ల్యూ కూడా తెలుసు. కాబట్టి మనం ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి ఏం కనుక్కోవచ్చు, డెల్టా కేబీ తెలుసు, డెల్టా టీబీ తెలుసు, స్మాల్ డబ్ల్యూ తెలుసు, క్యాపిటల్ డబ్ల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఎం కనుక్కోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద మెథడ్ టు డిటర్మైన్ molecular weight of unknown solute by using ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ మెథడ్ అని చెప్తారనమాట. కాబట్టి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ మెథడ్, ఆ మెథడ్ పేరు ఏంటి అంటే ల్యాండ్ బర్గర్స్ మెథడ్. ఈ ల్యాండ్ బర్గర్స్ మెథడ్ ద్వారా మనము
కంప్లీట్గా ఎం కనుక్కోవచ్చు. ఎప్పుడు అంటే డెల్టా టీవీ కనుక్కుంటే ఎం కనుక్కోవచ్చు. అదేవిధంగా సెకండ్ మెథడ్ క్వార్టరల్స్ మెథడ్, అంటే ఫస్ట్ మెథడ్ కంటే ఈ సెకండ్ మెథడ్ అనేది కొంచెం బెస్ట్ మెథడ్ అనమాట. లేటర్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అనమాట ఇది క్వార్టరల్స్ మెథడ్ అనేది. దట్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇప్పటివరకు జరిగిన టాపిక్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ల్యాండ్ బర్గర్స్ మెథడ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే విల్ గో ఫర్ డిస్కషన్ పార్ట్ ఫర్ 5 minutes. 5 minutes డిస్కస్ చేస్తాము. తర్వాత ద క్లాస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. 5 minutes ఉంది మనకు, లాస్ట్ 5 minutes ఉంది క్లాస్ టైమ్. ఈ 5 minutes డిస్కషన్ చేసేసి మీకు ఏమైనా డౌట్ ఉంచి అడిగినారంటే అక్కడికి క్లాస్ స్టాప్ చేస్తాం. మీకేం డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఎవరికి లేదా? ఎవరు ఉన్నారు? హర్ష లేట్గా యాడ్ అయినావమ్మా. పునీత్ యాడ్ అయ్యాడు, సోమశేఖర్, వేణు, హర్షియా, ఇమ్రాన్, రామన్, జయలక్ష్మి. ఓకే, ఏం చాలా తక్కువ వచ్చారమ్మా. మిగతా వాళ్ళకి చెప్పండి అమ్మా కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్పి. ఓకేనా, స్టాప్ చేస్తాం ఇంకా క్లాసు. ఏం డౌట్స్ లేకపోతే మీకు ఆల్రెడీ టైం టేబుల్ పెట్టున్నాం, చూసారు అందరూ? ఆ టైం టేబుల్ ప్రకారం థియరీ క్లాసులు అన్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేనే తీసుకుంటాను. ఓకే, ఆల్రెడీ ముందు నుంచి తీసుకునే ముందు నుంచి ఉన్న టైం టేబుల్ ఇంకొకసారి మీకు గ్రూప్లో కూడా పెట్టాను చూడండి. ఇమ్రాన్, నువ్వు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గ్రూప్స్ని సెపరేట్ చేసావు కదా? ఇంకెవరు లేకుండా ఇంకెవరైనా ఉంటే కొత్తగా జాయిన్ అవ్వమని చెప్పండి. ఆ లింక్స్లో జాయిన్ అవ్వమని చెప్పండి. టీచ్మెంట్లో కూడా కొత్తగా ఎవరైనా యాడ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి, మేము అప్రూవ్ చేస్తాం. ఓకే మరి, ఓకే. స్క్రీన్ షాట్ ఏమైనా తీసారా ఎవరన్నా? తీసావు ఇమ్రాన్? ఓకే, ఒక్క నిమిషం. తీసావా? ఓకే, ఓకే.